రాజకీయాన్ని చూస్తూ ఉంటే ఏ సమస్య సమస్యగానే మిగిలిపోయింది. ఇది ఒక నిజాన్ని మనం మర్చిపోతున్నాం. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ మెజారిటీ లేదు. అంటే ఎప్పుడూ ఒక ప్రజానాయకుడు వాటిని ప్రతినిధిస్తానని 4-5 లక్షల ఓట్లు తీసుకుని పైకి వెళ్ళగానే ఆ పార్టీకి వర్కౌట్ అయిపోతున్నాడు. ఏ డిసిజన్స్ తీసుకున్నా, ఏ పాలసీ మ్యాటర్లు తీసుకున్నా అవి ఆ పార్టీలకి, ఆ వ్యక్తులకి ఉపయోగం అవుతుందే తప్ప ప్రజలకి ఏమీ అవ్వట్లేదు. చూడండి, సంవిధానంలో పార్టీ అనే కాన్సెప్టే లేదు. అంబేద్కర్ గారి సంవిధానంలో పార్టీ అనేది లేదు. సంవిధానం ప్రకారం ప్రతి ఒక్క నియోజకవర్గానికి అక్కడున్న స్థానికుడు ఆయన ఒక లీడర్ అయితే, గెలిచిన తర్వాత అందరూ లీడర్స్ కలిసి ఒక ధ్యేయంతో, ఒక ఉద్దేశంతో కలిసేది గవర్నమెంట్ అవ్వాలి. ఎప్పుడైతే ఇంతకు ముందు ఫ్రీడమ్ కు ముందు రాజులు ఉన్నారు, ఆ తర్వాత రాజుల చేతికి దేశం ఇవ్వకూడదని ప్రజల చేతికి ఇవ్వాలని సంవిధానం అయ్యింది. ఇంకో రూపంలో రాజులు వచ్చేస్తున్నారు. ఎప్పుడు చూసిన భారతదేశం ప్రజలు 5 సంవత్సరాల సరే ఒకసారి ఓటేస్తే మా పార్టీ ఏలుతోంది, మీ పార్టీ ఏలుతుంది అనే మాట ఏంటండి? అది కాదుగా. ఎప్పటిదాకా ఏ పాలసీ డిసిజన్ అయినా పార్లమెంట్ అది ప్రజల తరపున ఉండాలంటే ప్రజల గొంతు, ప్రజల వాయిస్ పార్లమెంట్కి వెళ్ళాలి. అందుకే పార్టీకి అతీతంగా నేను ఏదైనా ప్రజల పార్టీ, ప్రజల కోసం వెళ్ళాలి. చాలా కంఫర్టబుల్ అయిన సినిమా పరిశ్రమను వదిలేసుకుని ఎందుకు వచ్చానంటే, నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగానంటే అన్ని కులాల, అన్ని మతాల, అన్ని భాషల జన ప్రేమ వల్ల ఈ సమాజంలో నేను బాగున్నాను. కానీ నాకు మీరు ఇచ్చిన ఈ స్ట్రెంగ్త్ ఏముంది, ఈ పవర్ ఏముందో దాన్ని మళ్ళీ మీకే ఉపయోగపడాలి. అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. మీరు పెంచిన దానికి నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టినారు. మీరు చూస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి విషయం మీద. అంటే నటుడనే భ్రమతో నేను రావట్లేదు. నటుడనే పాపులారిటీతో ఎప్పుడు గెలవరు. ఎప్పుడైతే ప్రజల సమస్యల గురించి ఆయనకి అవగాహన ఉందో, ప్రజల సమస్యల గురించి మాట్లాడతాడో ఆయనే మనకు నాయకోవాలి. ఈ దృష్టిలో పోటీ చేస్తున్నాను. ఇక్కడ బీసీ సోదరులందరూ, మా అమ్మగారు బోవి కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి ఇదేదో కమ్యూనిటీ ఫీలింగ్ అని కాదు, అదే మనవాడు నించుంటున్నాడు, మనం అండగా నించోవాలి. ఎక్కడో ఒక చోటు పార్టీకి అతీతంగా మన గొంతు, మన సమస్యల్ని అక్కడ పార్లమెంట్ లో ఏ పాలసీ డిసిజన్ తీసుకున్నా పని చేస్తాడని ఒక నమ్మకంతో వచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. మనందరి బాధ్యత ఇది. ఇక నుంచి ఈ పార్టీలు కాదు మనకు కావాల్సింది, మన సమస్యల గురించి మాట్లాడే నాయకుడు కావాలి, మనకు ప్రతినిధి కావాలి. ఆ మూలంగా ఇంకొన్ని ప్రతినిధులు, ఇంకొన్ని నాయకులు స్థానికంగా తయారవ్వాలి. అలా అవ్వాలంటే పార్టీకి అతీతంగా మనం పనిచేయాలి. ఈ దృష్టిలో ఆలోచించండి, చూసి ఓటేయండి. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి మీకు వచ్చే అర్హత. ఎందుకంటే మీరు చేసే ఓటు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఎవరిని గెలిపిస్తారు, ఆయన అక్కడ వెళ్ళి తీసుకునే ప్రతి ఒక్క డిసిజన్ మీ జీవితంలో ప్రతి క్షణం మీద ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఆలోచించండి. మన దేశం, మేము కాంగ్రెస్ భక్తులు కాదు, బీజేపీ భక్తులు కాదు, దేశభక్తులు. మన రాష్ట్రం ముఖ్యం, మన నియోజకవర్గం ముఖ్యం, మన ప్రజలు ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన వడ్డెర జాతి ముద్దుబిడ్డ, మన వడ్డెర బోవి కమ్యూనిటీకి చెందినటువంటి అన్ని రాష్ట్రాలకి అత్యున్నతమైనటువంటి ఒక విలక్షణ నటనతో సినీ రంగాన్ని అన్ని దశలలో ఏలినటువంటి మన ప్రకాష్ రాజ్ సార్ గారు ఈరోజు మన వడ్డెర కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిగా మనం అందరూ కూడా గర్వించదగ్గ విషయం.